హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం పాఠ్యపుస్తకంలోని గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. కాంతి కిరణం ఏదైనా ఉపరితలంపై పతనమైనప్పుడు అది పతన బిందువు వద్ద గీచిన లంబంతో చేసే కోణానికి సమానమైన కోణంతో పరావర్తనం చెందుతుందని మొదటి పరావర్తన నియమం తెలియజేస్తుంది. మొదటి పరావర్తన నియమం అనేది సమతల ఉపరితలాలకే గాక వక్రతలాలకు కూడా వర్తిస్తుంది. గోళాకార దర్పణం యొక్క అన్ని లంబాలు ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడే బిందువును వక్రతా కేంద్రం అంటారు. వక్రతా కేంద్రంను సితో సూచిస్తాం. గోళాకార దర్పణంపై ఏదేని బిందువు వద్ద లంబాన్ని కనుగొనడానికి రేఖాగణిత జ్ఞానం ఉపయోగపడుతుంది. గోళకేంద్రం నుండి దర్పణంపై ఏదేని బిందువుకు గీసిన రేఖ దర్పణానికి ఆ బిందువు వద్ద లంబం అవుతుంది. పతన కోణంను స్మాల్ ఐతో సూచిస్తాం. పరావర్తన కోణాన్ని ఆర్తో సూచిస్తాం. మొదటి పరావర్తన నియమం ప్రకారం పతన పరావర్తన కోణాల మధ్య సంబంధాన్ని I=R వ్రాయవచ్చు. దర్పణం యొక్క మధ్య బిందువును లేదా జ్యామితీయ కేంద్రంను దర్పణ ధ్రువం అని అంటాము. దర్పణ ధ్రువంను Pతో సూచిస్తాం. సంజ్ఞా సంప్రదాయం ప్రకారం అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండి కొలవాలి. దర్పణ వక్రతా కేంద్రం మరియు దర్పణ ధ్రువం గుండా పోయే సమాంతర రేఖను ఆ దర్పణం యొక్క ప్రధానాక్షం అని అంటాము. దర్పణ ధ్రువానికి దర్పణ వక్రతా కేంద్రానికి మధ్య దూరాన్ని వక్రతా వ్యాసార్థం అని అంటారు. వక్రతా వ్యాసార్థంను Rతో సూచిస్తాం. సూర్యుని నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు పుటాకార దర్పణం వలన ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి. ఆ బిందువును నాభి లేదా నాభీయ బిందువు అని అంటారు. నాభి లేదా నాభీయ బిందువును Fతో సూచిస్తాం. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు పుటాకార దర్పణం వల్ల నాభి వద్ద కేంద్రీకరింపబడతాయి. దర్పణ నాభి నుండి దర్పణ ధ్రువానికి మధ్య దూరాన్ని నాభ్యంతరం అని అంటారు. నాభ్యంతరంను స్మాల్ Fతో సూచిస్తాం. నాభ్యంతరం మరియు వక్రతా వ్యాసార్థాల మధ్య సంబంధాన్ని R=2F రాయవచ్చు. కాంతి ఏదేని ఉపరితలంపై పడి పరావర్తనం చెందినప్పుడు పతన కోణం పరావర్తన కోణాలు సమానంగా ఉంటాయి. అన్ని పరావర్తన తలాలు కాంతి పరావర్తన నియమాలను తృప్తిపరుస్తాయి. పరావర్తన కిరణాలు ఖండించుకున్న ప్రదేశంలో ఏర్పడిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అని అంటారు. దీనిని తెరపై పట్టవచ్చు. పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగించినప్పుడు ఏర్పడిన ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అని అంటారు. దీనిని తెరపై పట్టలేము.
పుటాకార దర్పణానికి దగ్గరలో వస్తువుని ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. షేవింగ్ అద్దాలు, దంతవైద్యులు ఉపయోగించే అద్దాల తయారీలో పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. సమాంతర కాంతి కిరణాలను పుటాకార దర్పణం నాభి వద్ద కేంద్రీకరిస్తుంది. దీనికి ఉదాహరణగా టీవీ డిష్ను చెప్పుకోవచ్చు. పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి నిజ ప్రతిబింబానికి మధ్య గల కనిష్ట దూరం 0. కుంభాకార దర్పణానికి ఎదురుగా ఒక వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది. కార్ల కిటికీల అద్దాలపై, వెనుక అద్దంపై ఏర్పడిన ప్రతిబింబాలు మిథ్యా ప్రతిబింబాలు. గోళాకార దర్పణాల విషయంలో వస్తువు దూరం, ప్రతిబింబ దూరం మరియు నాభ్యంతరాల మధ్య సంబంధాన్ని 1/f = 1/v + 1/uగా రాయవచ్చు. దీనిని దర్పణ సూత్రం అని అంటారు. దర్పణ సూత్రంలోని వివిధ అంశాలకు పాటించవలసిన సంజ్ఞా సంప్రదాయం. అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండే కొలవాలి. పతన కాంతి ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగాను, కాంతి ప్రయాణ దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను రుణాత్మకంగాను పరిగణించాలి. వస్తువు ఎత్తు, ప్రతిబింబం ఎత్తులను ప్రధానాక్షానికి పైవైపు ఉన్నప్పుడు ధనాత్మకంగాను, ప్రధానాక్షానికి కింది వైపు ఉన్నప్పుడు రుణాత్మకంగాను పరిగణించాలి. ప్రతిబింబం ఎత్తును వస్తువు ఎత్తును భాగించగా ఆవర్తనం విలువ వస్తుంది. ఆవర్తనంను mతో సూచిస్తాం. ఆవర్తనం m = ప్రతిబింబ ఎత్తు బై వస్తువు ఎత్తు. m = v/u. ఆవర్తనం ప్రతిబింబ దూరం బై వస్తు దూరం. 15 సెంటీమీటర్ల నాభ్యంతరం గల పుటాకార దర్పణం ముందు 25 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ల ఎత్తుగల వస్తువును ఉంచితే దర్పణానికి ముందు 37.5 సెంటీమీటర్ల దూరంలో నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది మరియు ఆవర్తనం విలువ 6 సెంటీమీటర్లు. పై సందర్భంలో ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. వస్తువు కంటే పెద్దగా ఉంటుంది. ఆర్కిమిడిస్ అనే శాస్త్రవేత్త అద్దాలను ఉపయోగించి శత్రువుల ఓడలను తగలబెట్టగలిగాడు.
మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.